2014 నుంచి ఇప్పటిదాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీకే మొగ్గు చూపుతోంది. అంతకుముందు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఏం విభేదించలేదు. బీజేపీతో అనుకూలంగానే ఉంది. గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశానికి, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసేది. అదే సందర్భంలో 2019-24లో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో బీజేపీకి అనుకూలంగానే వ్యవహరించింది. అన్ని బిల్లులకి మద్దతు ఇచ్చింది. అలాగని ఎన్డీఏ కూటమి భాగస్వామి కాదు, బీజేపీకి మిత్రపక్షము కాదు, కానీ అనుకూలంగానే ఓట్లేసి. ఇప్పుడు మళ్ళీ జరిగినటువంటి దాంట్లో బిల్లులకి బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది. కానీ స్వరం మారుతున్నది, వైసీపీ స్వరం మారుతున్నది, దాని గళం మారుతున్నది. ఏదైతే రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ పదవికి ఒకవైపున ఏదైతే ఎన్నికలు జరిగితే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అవకాశం మాకు ఇవ్వాలి, అది ప్రొసీజర్ అంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్, దానికి తోడు నిలుస్తున్న ఐఎన్డీఏ కూటమికి ఇప్పుడు వైసీపీ మద్దతు ప్రకటించింది. డిప్యూటీ స్పీకర్ ఉండాలంటూ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్లలోనూ సభలోనూ మాట్లాడుతూ ఉండడం అన్నటువంటిది కీలకమైన అంశం.